కొమరంభీం జిల్లా కెరిమెరి మండలం 14 సరిహద్దు వివాదాస్పద గ్రామాల్లో సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. తమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనే కోపంతో నిన్నటి వరకు సర్ ప్రక్రియకు గ్రామస్తులు దూరంగా ఉన్నారు, సహాయ నిరాకరణ చేశారు. అయితే వీరికి అధికారులు నచ్చజెప్పారు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానమైన భూ సమస్య పరిష్కారానికి కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో ఇవాళ తెలంగాణ ఎన్యూమరేషన్ పత్రాలను ఆయా గ్రామాల ఓటర్లు తీసుకున్నారు. లక్ష్మి ఉంది కదా, ఉచిత విద్యుత్ ఉంది కదా, మహారాష్ట్ర నుంచి కూడా ఉంది. మహారాష్ట్ర నుంచి కళ్యాణ లక్ష్మి లేదు. మరోవైపు ఇవే గ్రామాల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హామీ ఇచ్చారు. భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఇటీవల తనను కలిసిన గ్రామస్తులకు అభయం ఇచ్చారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు మహారాష్ట్ర ఎన్యూమరేషన్ పత్రాలు కూడా తీసుకున్నారు. కళ్యాణ లక్ష్మి ఉంది కదా, ఉచిత విద్యుత్ ఉంది కదా, మహారాష్ట్ర నుంచి కూడా ఉంది. మహారాష్ట్ర నుంచి కళ్యాణ లక్ష్మి లేదు. ఇప్పటికీ 14 గ్రామాల్లో ప్రతి ఒక్క ఓటరుకు 2 ఓట్లుంటే అంటే అటు తెలంగాణ మహారాష్ట్ర తరపున ఓటు హక్కు ఉంది. ప్రతి గ్రామానికి 2 రాష్ట్రాల తరపున సర్పంచులు మొదలుకుని ముఖ్యమంత్రి వరకు, గ్రామ కార్యదర్శి మొదలుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ఇద్దరేసి ప్రజాప్రతినిధులు, ఇద్దరేసి అధికారులు ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు సర్ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఎవరైతే తమ భూ సమస్యను పరిష్కరించి పట్టాలిస్తే ఆ రాష్ట్రంలోనే కొనసాగుతామని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ये तेलंगाना सरकार और महाराष्ट्र सरकार, हम दोनों राज्यों में आज तक वोटिंग करते रहे और दोनों राज्य यहाँ अपना अपना अधिकार जमाते हुए यहाँ प्रशासन चलाते हैं, अधिकार जमाते हैं. लेकिन कानूनी तौर पर क्या है कि ये कानूनी तौर पर ये सभी गांव महाराष्ट्र के हैं. 1956 का जो पहला राज्य पुनर्रचना भाषा के आधार पे हुआ था, वहाँ का जो मैप देखा तो वो मैप में सब गांव ये हमारे महाराष्ट्र के हैं. और माजी सरपंच परमदोली ग्राम पंचायत, ये ग्राम पंचायत 12 गांव विलेजेस केरा में आसिफाबाद डिस्ट्रिक्ट और चंद्रपुर डिस्ट्रिक्ट महाराष्ट्र और तेलंगाना के बॉर्डर पे SIR ये सर्वे चल रहा. ये 2 ही राज्यों का सर्वे चल रहा. के बारे में कल महाराष्ट्र का तहसीलदार परमदोली ग्राम पंचायत में पूरा आके तुम सब जने 100% SIR सर्वे में भाग लेना चाहिए ऐसा बोल दिया.